ధ్యానం చేస్తున్న అందరికీ కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులను మనం అధిగమించడం ఎలా? ఈరోజు నేను 1 గంట ధ్యానం చేస్తాను, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అని కూర్చుంటారు. వెంటనే ధ్యానంలో కూర్చోగానే మనం ఏంటి, శ్వాసపై ధ్యాస పెడతాం. మనకి ఏం గుర్తొస్తుందంటే గతంలో విషయాలు గుర్తొస్తాయి, లేదా భవిష్యత్తులోకి భవిష్యత్తులోకి ఒక లోలకంలాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇదే పని జరుగుతుంది. కానీ మనకి ఇన్నాళ్ళు ఈ ధ్యానం అలవాటు ఉందా, లేదా గంట ధ్యానం అలవాటు ఉందా? అలవాటు లేదు. అలవాటు చెయ్యాలి. ఇప్పుడు ఎలా చేయాలి? మన మనసుకున్న గొప్ప విషయం ఏంటంటే ఏదైనా అలవాటైతే చచ్చినట్టు చేస్తుంది. గంట సేపు ధ్యానం చేయాలనుకున్న మనం 5 నిమిషాలతో స్టార్ట్ చేయడము. ప్రతి 3 గంటలకు ఒకసారి 5 నిమిషాల ధ్యానాలు, 10 నిమిషాల ధ్యానాలు అలవాటు చేయాలి, లేదా 15 నిమిషాలు చిన్న చిన్న ధ్యానాలు. ఓకే, చిన్న చిన్న ధ్యానాలు అలవాటు చేయడం వల్ల మనకి ప్రతి గంటకు ఒకసారి శ్వాసను అబ్జర్వ్ చేయడం అనే ఒక కొత్త హ్యాబిట్ని మన బ్రెయిన్కి మనం అలవాటు చేస్తున్నాము. ప్రతి గంటకి ఇలా చేస్తే గంట గంటకి ఇలా చేస్తుంటే ఓహో, వీడికి ధ్యానం అనేది అలవాటైంది. ఇప్పుడు నేను వీడు ఎప్పుడు కూర్చున్నా మనసు శూన్యం చేసి నాది ఆ బాధ్యత అని చెప్పి మన బ్రెయిన్కి మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. మన మనసుకి కొత్త, మన సబ్ కాన్షియస్ మైండ్ మనసు అంటే, సో దానికి కొత్త అలవాటుని నేర్పిస్తున్నాం. ఇలా రోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అప్పుడప్పుడు. అంటే గంట ధ్యానం వేరే, ఈ చిన్న చిన్న ధ్యానాలే లాస్ట్కి మనకి పెద్ద ధ్యానం. అంటే పెద్ద ధ్యానం అంటే మనం ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంత. అంటే 1 గంట అంటే 1 గంట, 2 గంటలు అంటే 2 గంటలు. ఎందుకు అప్పుడేలా కూర్చున్నాం అంటే ఇప్పుడు కొంచెం అలవాటైందిగా. ఈ 5 నిమిషాల్లో మనం మెల్లమెల్లగా శ్వాస మీద ధ్యాస పెడుతున్న కొద్దీ 10 నిమిషాలు చేరుకోగలం. ఈ 10 నిమిషాలు, 15 నిమిషాలు కూడా కూర్చోగలిగే కెపాసిటీ మనకి మెల్లగా వస్తుంది. ఫస్ట్ పిల్లలు నడక నేర్చుకుంటున్నప్పుడు వెంటనే నడవలేరు, ఉరకడం కూడా నేర్చుకుంటారు. తర్వాత ఎలా నేర్చుకున్నారు? మెల్లగా ఫస్ట్ అంబెడతారు, తర్వాత ఇంకొంచెం లేచి నిల్చోవడం ట్రై చేస్తారు, తర్వాత ఒక్కొక్కడుగు నేర్చుకుంటారు, తర్వాత ఉరుకుతారు, మనకు దొరకనంత ఉరుకుతారు. అంటే మెల్లగా అలవాటైంది. అదే విధంగా అదే ప్రాసెస్లో 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, గంట, 2 గంటలు ఇలా అలవాటు చేస్తే ఒక 41 రోజులు చాలట మనకి ఏదైనా ఒక కొత్త అలవాటు అవడానికి. అందుకే 41 రోజులు ధ్యానం చేస్తారు. సో అలా అలవాటు చేస్తే మనము ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోతున్నాం అనే ఈ అడ్డంకిని మనం అధిగమించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే తప్పకుండా ప్రతిరోజు చేయడం. మనం ఏం చేస్తామంటే ఓషో అవేర్నెస్ బుక్లో దీని గురించి చెప్తాడు. మీరు వాటర్ని ఆవిరయ్యేలా హీట్ చేయాలనుకున్నారు. హీట్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు హీట్ అవుద్ది? 100 డిగ్రీలు అయిన తర్వాతే హీట్ అవుద్ది. కానీ మనం 99 దగ్గర ఆపాం. అప్పుడు ఏం చేయాలి? ఆవిరవ్వదు. మళ్ళీ మనం గ్యాస్ ముట్టించిన తర్వాత మళ్ళీ 1 నుంచి మొదలుపెట్టి 100 చేరుకున్న తర్వాతనే అప్పుడు మాత్రమే ఆవిరవుతుంది. ఇలా ఎన్నిసార్లైనా 99 వరకు చేశాను నేను, ఇంకొక్కటే కదా అని అనుకుంటాం. కానీ ఇది చల్లారిద్ది. మనం వెళ్ళే వరకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. కాబట్టి మనము మన ధ్యానాన్ని ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. మనము 41 రోజులు టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ 10వ రోజు 11వ రోజు గ్యాప్ వచ్చింది. ఓకే, గ్యాప్ వచ్చిందని మనం ఏం చేస్తుంటే అయ్యో నేను ఆపేశాను కదా, 10వ రోజు ఆపేశాను కదా, కాబట్టి ఎలా నేను టోటల్గా మానేస్తా. అలా కాదు. ఈ 10 రోజుల ధ్యాన సాధన ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. ఓకేనా? ఇంతకుముందు నేర్చుకున్న అడుగులేమి ఊరికే ఏం పోవు కదా, కొంత ప్రాక్టీస్ అయింది. అదేవిధంగా ఈ రోజు మిస్ అయినంత మాత్రాన ఏం ప్రాబ్లం లేదు. 11వ రోజు మళ్ళీ స్టార్ట్ చేయండి, అంతేగానే మొత్తానికే ఆపొద్దు. అసలు ఈ 10వ రోజు కుదరలేదనుకుందాం, కానీ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోవచ్చు. చిన్న చిన్న ధ్యానాలు మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో, గంట కుదరలేదేమో, కానీ చిన్న చిన్న ధ్యానానికి ఎవరికైనా టైం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ధ్యానాలు చేయాలి. పత్రిసారి దీని గురించి పాట పాడతారు, ఏమని? చిన్న చిన్న ధ్యానాలే పెద్ద పెద్ద ధ్యానాలు అవుతుంటాయి అని. సో చిన్న చిన్న ధ్యానాలు చేయాలి. అదేవిధంగా మనము ఏంటంటే ధ్యానం గురించి నెగిటివ్ మాటలు, ధ్యానం గురించి మనకు ఒక్క నెగిటివ్ మాట కూడా వద్దు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మనం ధ్యానం చేసేదే 24 గంటల్లో ఏవో కొన్ని గంటలు. ఆ కొన్ని గంటల్లో నెగిటివ్ మాట్లాడితే ఎలా? నోటిలోని మాట నుదుటి మీద రాత. కాబట్టి ధ్యానం గురించి ఒక్క నెగిటివ్ మాట కూడా ఉండొద్దు. మన మాటలు ఎప్పుడు ధ్యానం పట్ల మిరాక్యులస్గా ఉండాలి. నేను ఎప్పుడు ధ్యానం చేసినా ప్రతి శ్వాసను గమనిస్తాను. నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నా మనసు వెంటనే స్విచ్ ఆఫ్ అవుతుంది. నేను ప్రతి శ్వాసను, మాటకు ముందు బాగా కుదిరిద్ది, మాట తర్వాత ఒకవేళ నిజంగానే కూడా కుదరకపోవచ్చు, మనసులో ఏదో బాగా అలజడి ఉన్నప్పుడు.
అయినా కానీ నేను ధ్యానం బాగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట నుంచి ధ్యానం గురించి ఒక్క కంప్లైంట్ కూడా ఉండొద్దు, ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడొద్దు. ఇవి ధ్యానంలో మనకు మనమే అడ్డంకులు సృష్టించుకుంటాం. సో వాటిని 5 నిమిషాలు చిన్న చిన్న ధ్యానాల ద్వారా, నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ మాటలను తీసివేయడం ద్వారా, తర్వాత కన్సిస్టెన్సీ, మధ్య మధ్యలో ఆపొద్దు. ఎలా అయితే నీరు ఆవిరవ్వాలి అంటే అక్కడ ఆవిరవ్వడం అంటే మనసు శూన్యం అవ్వడం అనుకుందాం. మనసు శూన్యం అవ్వాలంటే మధ్య మధ్యలో ఆపొద్దు, ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి. మధ్యలో ఆగినా సరే, 1 రోజు 2 రోజులు గ్యాప్ వచ్చినా సరే, గ్యాప్ వచ్చింది కదా అని మళ్ళీ ఆపొద్దు, కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.